హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ యూజ్ చేసి చాట్ జీపీటీ లాంటి ఏఐ అప్లికేషన్స్‌ని మనం బిల్డ్ చేయగలమా? సో, దీనికి ఆన్సర్ యెస్, బిల్డ్ చేయొచ్చండి. అది ఎలా అంటే బై ఇంటిగ్రేటింగ్ మోడర్న్ ఏఐ మోడల్స్ త్రూ ఏపీఐస్ ఆర్ ఓపెన్ సోర్స్ మోడల్స్. సో, మనకు చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి ఆర్ కొన్ని ఏపీఐస్‌ని యూజ్ చేసి మనం వీటిని ఇంటిగ్రేట్ చేసుకొని ఏఐ పవర్డ్ అప్లికేషన్స్‌ని అయితే మనం బిల్డ్ చేయొచ్చు. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ రిలేటెడ్‌గా న్యూ లైవ్ బ్యాచ్ అనేది విత్ ఏఐతో వీడియో ఎండింగ్‌లో ఉంటుందండి. అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో, ఇక టాపిక్‌లోకి వెళ్తే సో, ఏఐ పవర్డ్ అప్లికేషన్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఏఐ చాట్‌బోట్స్, ఏఐ కోడింగ్ అసిస్టెంట్, ఏఐ రెజ్యూమ్ అనలైజర్, ఏఐ పీడీఎఫ్ క్వెషన్స్ ఆన్సరింగ్ బాట్స్ అండ్ ఏఐ కస్టమర్ సపోర్ట్ బాట్స్. ఇవన్నీ కూడా ఏఐ పవర్డ్ అప్లికేషన్సేనండి. సో, పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దేనికి? ఫర్ ఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి. సో, మీరు ఏ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేద్దామనుకుంటే, మీకు ఖచ్చితంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. సో, మా స్కిల్స్ ఏం నీడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి అంటే, అప్ టు కోర్ కాన్సెప్ట్స్‌తో పాటు మనకు ఊప్స్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలండి. ఇవే కాకుండా డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ రావాలి. అండ్ ఏపీఎస్ గురించి తెలియాలి. వెర్షన్ కంట్రోల్ గిట్ అండ్ గిట్‌హబ్ గురించి కూడా తెలియాలి. ఇవి ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఏఐ కాన్సెప్ట్స్. ఏఐ కాన్సెప్ట్స్‌లో ఏమేమి కవర్ అవ్వాలంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇవి తెలియాలి. అండ్ రాగ్ కూడా ఐడియా ఉండాలండి. రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్స్ రాగ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండీ ఇది. వెక్టర్ డేటాబేసెస్ బేసిక్స్ అయితే తెలిసుండాలి. ఓకేనా. ఇది ఆప్షనల్ బట్ తెలిసుంటే బెటర్. బేసిక్సే కదా నేర్చుకోండి. ఫ్రేమ్‌వర్క్స్. ఫ్లాస్క్ ఆర్ జాంగో. ఫాస్ట్ ఏపీఐ అనేది ఆప్షనల్. బట్ ఎక్కువ ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే ఫాస్ట్ ఏపీఐ అనేది ప్రిఫర్ చేయండి. సో, బిల్డ్ ఏ స్ట్రాంగ్ పైథాన్ ఫౌండేషన్ ఫస్ట్. మీరు ఫౌండేషన్ బేసిక్స్‌లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అయితే చేసుకోండి. సో, ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏమున్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఏపీఐస్ అండ్ మోడల్స్‌లో ఓపెన్ ఏఐ ఏపీఐ, జీపీటీ మోడల్స్ అన్నిటికి యాక్సెస్ ఉంటుందండి. టెక్స్ట్ జనరేషన్‌కి, చాట్ బోట్స్‌కి, ఎంబెడింగ్‌కి అండ్ మోర్ ఇట్లా అన్నిటికి కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. ఓపెన్ ఏఐ ఏపీఐ అనేది. తర్వాత గూగుల్ జెమినీ ఏపీఐ. సో, బిల్డ్ విత్ గూగుల్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఏఐ మోడల్ ఫర్ టెక్స్ట్, విజన్ అండ్ మోర్. ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏపీఐ. సో, లెవరేజ్ చేస్తుందండి క్లౌడ్ మోడల్స్ ఫర్ సెక్యూర్, రిలయబుల్ అండ్ థాట్‌ఫుల్ ఏఐ అవుట్‌పుట్స్ కోసం. హగ్గింగ్ ఫేస్ మోడల్స్. సో, యాక్సెస్ థౌసండ్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఫర్ ఎన్ఎల్‌పి, సీవీ అండ్ మోర్. సో, థౌసండ్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి ఈ హగ్గింగ్ ఫేస్ మోడల్ అనేది యాక్సెస్ చేసుకుంటుందండి. ఓకేనా. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి, సీవీకి ఇట్లా అన్నిట్లికి కూడా. సో, పైథాన్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా పైథాన్ లైబ్రరీస్ ఇప్పుడు నేను చెప్పబోయేవి. లాంగ్‌చైన్ అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్, స్ట్రీమ్‌లైట్, గ్రాడియో, లామా ఇండెక్స్ ఇవన్నీ కూడా పైథాన్‌కి సంబంధించిన లైబ్రరీస్. ఓకేనా. ఎల్ఎల్ఎం పవర్డ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయాలనుకుంటే లాంగ్‌చైన్ అనేది యూజ్ చేస్తారు. సో, డేటా కనెక్ట్ యువర్ డేటా విత్ ఎల్ఎల్ఎమ్స్ యూజింగ్ పవర్‌ఫుల్ డేటా ఇండెక్సింగ్ అంటే ఈ లైబ్రరీ లైక్ లామ్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తారు. సో, ఎన్ఎల్‌పి, సీవీ, స్పీచ్ అండ్ మోర్ మోడల్స్ ఇట్లా యూజ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్‌ఫార్మర్స్. సో, ఇట్లా ఇవి ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క యూజ్ కేస్ అనేది ఉంటుండే. డేటాబేసెస్ అనేవి మీరు క్రోమాడీబీ, పోస్ట్‌గ్రైఎస్‌క్యూఎల్, సీక్వెలైట్ ఏదైనా నేర్చుకున్నా సరిపోతుంది. సో, జాంగో ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటే గనక సీక్వెలైట్ అనేది డిఫాల్ట్‌గా వస్తుందండి ఆ ఫ్రేమ్‌వర్క్‌లో. సో, లైట్ వెయిట్ అండ్ సర్వర్‌లెస్ డేటాబేస్ మాట ఫర్ స్మాల్ టు మీడియం అప్లికేషన్స్‌కి ఇది యూజ్ చేస్తారు. సో, ఈ టూల్స్ అన్నీ కూడా ఇంటెలిజెంట్ ఏఐ అప్లికేషన్స్ క్విక్‌గా బిల్డ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ప్రాజెక్ట్స్ యూ కెన్ బిల్డ్. ఏమేం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు మరి? మీ ఏఐ కెరియర్‌లో మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే? హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ టు బూస్ట్ యువర్ ఏఐ కెరియర్. బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి, బిగినర్ లెవెల్ ఎప్పుడు గూడా మీరు ఏఐ రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటే, ఏఐ చాట్‌బోట్‌తోనే స్టార్ట్ చేయండి. బిల్డ్ ఏ సింపుల్ ఏఐ చాట్‌బోట్ దట్ కెన్ ఆన్సర్ యూజర్ క్వెరీస్.
యూజర్ క్వైరీస్ని ఆన్సర్ చేసే విధంగా ఒక ఏఏ చాట్ బోట్ అనేది బిల్డ్ చేయండి. ఏఏ క్యాలిక్యులేటర్. సో ఏఏ ఈమెయిల్ జనరేటర్ జనరేట్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ యూజింగ్ ఏఐ బేస్డ్ ఆన్ యువర్ యూజర్ ఇన్పుట్స్. సో యూజర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని ప్రొఫెషనల్ ఈమెయిల్స్ జనరేట్ చేయడం అనేది ఇది కూడా ఒక ప్రాజెక్టేనండి. ఓకేనా. ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి రెజ్యూమ్ అనలైజర్, పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సర్ బాట్, ఏఏ కాంటెంట్ జనరేటర్, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్లో మనకి కస్టమర్ సపోర్ట్ ఏఏ అసిస్టెంట్. సో ఒక ఏఏ అసిస్టెంట్ని బిల్డ్ చేయండి 24/7 కస్టమర్ క్వైరీస్ని హ్యాండిల్ చేసే విధంగా. ఏ ఇంటర్వ్యూ అసిస్టెంట్, ఏ కోడ్ అసిస్టెంట్, ట్రాక్ బేస్డ్ నాలెడ్జ్ చాట్బోట్, ఇట్లా ఈ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెయిటేజ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ రియల్ ప్రాజెక్ట్స్ అండి. ఏ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేవి ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ కెరియర్ రోడ్ మ్యాప్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ 1లో పైథాన్ అయితే నేర్చుకోవాలండి. పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్పర్టైజ్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి. స్టెప్ 2లో ఏపీఎస్ అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకోవాలనేసి అంటే అట్లీస్ట్ బేసిక్స్ అయినా కవర్ చేయండి. స్టెప్ 3లో ఏఐ అండ్ ఎల్ఎల్ఎం గురించి తెలుసుకోండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఎల్ఎల్ఎంస్ని ఎక్స్ప్లోర్ చేయండి. జీపీటీ, క్లాడ్, లైమా ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎంస్ మాట అండి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. స్టెప్ 4 వచ్చేసరికి బిల్డ్ 5 to 10 ఏఏ ప్రాజెక్ట్స్. ఇవి ఇంపార్టెంట్. మీరు ప్రాజెక్ట్స్ చేస్తే గనక మీకు రియల్ టైం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. అండ్ మీరు చేసే ప్రాజెక్ట్స్ వల్ల రెజ్యూమేనే మెన్షన్ చేసుకున్నారు అనుకోండి, రెజ్యూమే వెయిటేజ్ కూడా పెరుగుతుంది. సో ఇది స్కిప్ చేయదు, ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండండి. ఓకేనా. స్టెప్ 5లో డిప్లాయ్ యువర్ అప్లికేషన్. సో డిప్లాయ్ చేయడానికి ఆ, మీకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ క్లౌడ్లో చేయొచ్చు, లైక్ రెండర్, రైల్వే, AWS ఇవన్నీ కూడా మీరు డిప్లాయ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మీ అప్లికేషన్స్ షేర్ చేయండి. ఓకేనా. సో డిప్లాయ్ ఎందుకు చేయమంటున్నానంటే మీ స్కిల్స్ షోకేస్ చేసుకోవచ్చు అండి రియల్ వరల్డ్లో. నెక్స్ట్ లైక్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? సరే, కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ డెవలపర్, పైథాన్ డెవలపర్, ఎంఎల్ ఇంజనీరింగ్, ఏఐ అప్లికేషన్ డెవలపర్, ఇవన్నీ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ అనండి. ఏదైనా కూడా మీరు కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టగలిగితే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. స్కిల్ అనేది కూడా దేని. సో మోడర్న్ ఏఐ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేస్తూ ఒక లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM to 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.